ఫ్రెండ్స్, ఇది కాయగూరల బిర్యానీ అండి. ఇది చాలా బాగా వచ్చింది. బీన్స్, క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప మొత్తం అలా చేశాను కాయగూర బిర్యానీ అండి. ఇది ఈ ఎండ ఎక్కువగా ఉంది కదా, మరి బేగ కాయగూర బిర్యానీ చేసేసాను. ఇది చికెన్ అండి, చికెన్ గ్రేవీ. ఇవి పళ్ళు అండి. ఇవి పెరుగు అయితే కట్టేస్తానండి, పాప రాకముందే కట్టేస్తాను. సిల్వర్ ప్యాకింగ్ చేసేయాలండి, చేస్తారు కదా. ఫ్రెండ్స్, ఈరోజు మా పాప పుట్టినరోజు సందర్భంగా కొంతమందికైనా సరే భోజనం పెట్టాలని అనిపించిందండి. ఆర్డర్ ఇచ్చాను, నా పెళ్లి రోజుకైతే ఆర్డర్ ఇచ్చాను. కానీ అండి ఏమో నాకు తృప్తి లేదండి. ఆర్డర్ ఇచ్చాను కానీ తృప్తి లేదు. నేను చేసి నా చేతులతో పెట్టలేకపోయినా అని కొంచెం అయితే బాధపడ్డాను. కానీ ఈరోజు అయితే నాకు దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. నా కూతురు పుట్టినరోజు సందర్భంగా మరి ఇలాగా తయారు చేశానండి. చూడండి, అంటే నా చేతులతో చేసి పెట్టడం నాకు చాలా ఆనందం అండి. అది కొంచెమైనా సరే, కొంచెమేనండి, ఒక 10-15 ప్యాకెట్ల వరకు కూడా అవుతుంది బిర్యానీ. అలాగే చికెన్ అండి, ఇది పళ్ళు. ఇప్పుడైతే ప్యాకింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ప్యాకింగ్లు అవ్వాలంటే వేడి తగ్గాలండి. అన్నింటిలోనూ కూడా చల్లారబెట్టేసి ఉంచాను. ఇవన్నీ చల్లారిపోయింది అనుకోండి, పాపం వాళ్ళు రాత్రికి కూడా దాచుకుంటారండి. మధ్యాహ్నం కొంచెం తింటారు, రాత్రికి కొంచెం దాచుకుంటారనమాట.